శ్రీ గణేష్ మహారాజ్ కి జై. ఓం శ్రీ గణేష్ మహారాజ్ కి జై. ఈరోజు 9వ రోజు మా వినాయకునికి పూజ చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఈరోజు మా వినాయకునికి అంటే ఈరోజు అనే కాదు, రోజు నేను ఇలా ఫ్లవర్స్ అన్నీ తెస్తాను. మా కాలనీలో అన్నీ తీసుకొని వస్తాను అన్నమాట. సో ఇవి చూడొచ్చు, మందారం అండి. ఇవి తంగడి పూలు అంటారు. ఇది లైట్ ఆరెంజ్ మందారము, ఇది రెడ్ ఆరెంజ్ మందారము, తర్వాత వైట్ ఆరెంజ్ మందారము, ఇది తర్వాత దీన్ని ఏమో అంటారు, ఇది శంఖ పూలు, ఇది వైట్ ఫ్లవర్స్. ఈ పూలు ఏదో నాకు తెలీదు, దీన్ని కానీ ఏదో అంటారు, నాకు తెలీదు. ఈ తర్వాత ఇవి లైట్ ఆరెంజ్, తర్వాత ఇవి వైట్ ఫ్లవర్స్, తర్వాత ఇవి గులాబీలు. చూశారు కదా గులాబీలు, ఇవి కానీ తీసుకొచ్చాను. ఇవి కానీ గులాబీలు. తర్వాత ఈ పూలు కానీ వైట్ పూలు ఏవో తెలియదు, నేమ్స్ తెలియదు అనమాట నాకు ఇవి. సో చూడొచ్చు, ఇలా ప్రతిరోజు మా వినాయకునికి నేను ప్రతిరోజు ఇన్ని రకాల పువ్వులతో నేను పూజ చేస్తాను. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని ముక్కొని మీ కోరికలన్నీ చెప్పుకోండి. అలానే ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని నేను ఆ దేవుని ప్రతిరోజు కోరుకుంటాను. అలానే మన సమాజంలో ఉన్న ప్రజలు అనుకోండి, ఆ ప్రజల్లో ఉన్న పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ పేదరికం లేని సమాజం ఇంకా నేను చూడాలని ఎప్పుడూ నేను ఆ దేవుని ప్రార్థిస్తుంటాను. నేను మాటల్లో చెప్పాను, మామూలుగా రోజు ముక్కుంటాను. సో ప్రతిరోజు నాకు ఒకటే ఏమో, ఈ సమాజంలో మన ఇండియాలో పేదరికం లేని సమాజంగా మారాలి, అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎప్పుడు మారుతుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత మారుతుందో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా అనేది మారాలండి. ఎందుకంటే అది ఉండదు, పేదరికం అనేది మనకి ఉంది, చాలా ఉంది. ప్రభుత్వం నుంచి భూములు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం చెప్పు, ఇప్పటికి కానీ స్టిల్లో ఓన్ హౌస్ లేకోకుండా చాలామంది చాలా ఇబ్బందులు, రెంట్లు కట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. సో అవన్నీ చెప్పుకోదు. చాలామంది రెంట్లు కట్టుకోలేకనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సిటీలో అయితే, మా హైదరాబాద్ నగరంలో అయితే మరీ విపరీతమైన రెంట్లు అండి. ఇంకా మాదాపూర్లో అయితే అసలు 16,000 1 BHK, 16,000 18,000 1 BHK. నాకు అసలు మైండ్ పోతుంది అక్కడ. ఎలా అంటే ఇంకా అసలు చెప్పుకోవద్దు. మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండలో అన్నా తక్కువ ఉన్నాయి, 12,000 నుంచి 14,000 16,000 14,000 వరకు ఉంది 1 BHK. మాదాపూర్లో అయితే 16,000 18,000 22,000 1 BHK ఓన్లీ. సో ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ మొత్తం అసలు మామూలుగా లేదు. ఇంకా అమీర్పేట అంటావా, అది కానీ అంటే 10K నుంచి స్టార్ట్ అవుతుంది, 10 12 అలా. ఇంకేం చేస్తామండి, హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టమైపోయింది అనమాట. ఓకే, ఈరోజు చూపిస్తాను. 9వ రోజు మా వినాయకునికి నేను పూజ చేస్తున్నాను. చూడండి, ఇంకా టైం అనేది లేదు, నేను చేసేస్తున్నా. చూడండి, ఇంకోసారి మా వీడియో ఎన్వి భక్తి ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే కొంచెం సపోర్ట్ చేయండి. మీరేం లైక్లు చేసి షేర్ చేయడం అవసరం లేదు. జస్ట్ దేవుణ్ణి అయితే ప్రతిరోజు పూజించాలని నేను కోరుకుంటాను, ప్రతి ఒక్కరిని, మన ఇండియన్స్ని. మనకు ఆయనే లేకపోతే మనకి అసలు సృష్టి లేదు. చాలా ఉంది ఆయన గురించి హిస్టరీలో, నేను ఇప్పుడు చెప్తా ఒక వీడియోలో. ఆయన గురించి, దేవుని గొప్పదనం గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. అందులో నేనే మాట్లాడతా మొత్తం అంతా, ఆయన హిస్టరీ అంతా మొత్తం. సో నేను ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెచ్చిన మా ఫ్లవర్స్ మొత్తం అన్నీ మా వినాయకునికి పెట్టేస్తాను ఈరోజు. చూద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం శ్రీ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం శ్రీ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం శ్రీ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ పూలు అనేది నాకు అర్థం కాదు, ఎంతమందిని అడిగాను ఇప్పటికీ, ఏంటి అసలు ఇంత మంచిగా ఉన్నాయి, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పూలు, ఎంత బాగున్నాయంటే నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. అంటే నేను మా దేవునికనే కాదు, ప్రతిరోజు మా కాలభైరవ స్వామికి అయితే నేను తీసుకెళ్తాంటాను ఈ పూలు. స్వాములుగానే అడుగుతారు, ఏం పూలు ఇవి అనేసి, పెట్టొచ్చా అని నన్నే అడుగుతారు వాళ్ళు. సో అలా అంత ఇష్టం అనమాట నాకు. ఏదైనా కానీ చెట్టు మీద ఉన్న పువ్వు ఫ్లవరే కదా, సో దేవునికి పెట్టొచ్చండి. అది ఏ పువ్వు అయినా కావచ్చు, అందరూ అనుకుంటారులే, కానీ మనం నిష్ఠతో పెట్టి మనం మంచిగా ముక్కుని పెడితే ఏదైనా దేవుడే అంతే.
ఏ పువ్వు అయినా దేవుని పువ్వు అని నేను భావిస్తాను. ఎదుటోళ్ళు ఏం భావిస్తారు అనేది నాకు అనవసరం. ఎందుకంటే నేను బేసిక్గా ఎవరిని పట్టించుకోను, మీకు తెలుసు కదా. ఎవడు ఏమనుకున్నా నేను అసలు దేగను. సో అలా అనమాట. సో అవన్నీ ఎందుకు దేవుని దగ్గర అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు చాలా పవిత్రమైన కాబట్టి మనం పవిత్రంగా ఉండి పూజ చేసుకొని మంచిగా ఉండాలి. సో ఈ ఫ్లవర్స్ కానీ చాలా అందంగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం అండి. ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం లేదు, అందులో ఇవి ఎక్కువ ఇష్టం. ఇవేందో వెరైటీగా ఉంటాయి నాకు కూడా. మా ఎందుకు వెళ్ళిపో లోపలికి అంటే కొద్దిగా నేను ఏది చేసినా కొంచెం అందం కనపడడానికి ఇలాంటివి చేస్తుంటాను. ఇదే కాదు, పూజలోనే కాదు, నేను చేసే ప్రతి పనిలోనూ ఒకటి పెట్టుకుంటా. అంటే మంచిగా ఉండాలనేసి ఏది చేసినా ఇదే అని కాదు, పూజ అనే కాదు, బేసిక్గా నేను ఏం చేసినా అందం ఎవరి సొంతం, మా అందరి సొంతం. ఉమ్మెత్తు పూలు చూసారా, ఈ రెండు ఒకటే కలరే కాబట్టి ఇది సెట్ కాదు. ఇది మా గంగమ్మ తల్లి పెట్టింది అట్లా ఉన్నది కాబట్టి ఇక్కడ మా గంగమ్మ తల్లికి ఫ్లవర్స్ కానీ పెట్టేస్తాను నేను. గంగమ్మ తల్లి మేము స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు అంటే పూజ చేసినప్పటి నుంచి అలానే ఉంది కాబట్టి. గులాబీ పూలు ఎవరు పెడతాము, గులాబీ పూలు ఇంకా చాలా ఉన్నాయి. వైట్ పూలు ఎవరు పెడతాము, ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేయాలి కానీ పూలు నాకు అర్థం కాదు, కానీ మిగిలిపోతాయి రోజు. అయినా పర్లేదు, మా దేవునికే పెడతాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎందుకు పడద్దమ్మా ఈ పువ్వుల్ని అనుకుంటారు కానీ చాలా కష్టం అండి పూలు పెట్టేది. కానీ మన అమ్మాయిలు పాపం రోజు పూజ చేస్తారు, వాళ్ళు తెలుసు ఆ కష్టాలు. మా వాళ్ళు చాలా తక్కువ కదా చేసేది పూజలు. సో అది ఫ్లవర్ నిలుచుకోవాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు ఇంకో ఇక్కడ చూడవచ్చు. అంటే వినాయకుడు ఉన్నాడని నేను పూజ చేయట్లేదు రోజు, ప్రతిరోజు నేను చేసుకుంటాను నా రూమ్లో. అది బేసిక్గా నాకు అలవాటు అండి. వినాయకుడు అనే కాదు, నా టెంపుల్లో చాలామంది భగవాన్లు ఇలా ఉంటారు, ఇక్కడ చూడవచ్చు. అంటే నేను రోజు చేసుకుంటానండి ఇలా. అంటే ఇప్పుడని కాదు, రోజు. అది మీకు తెలీదు, అంటే నేను ఎప్పుడు చూపించలే కదా చేసేది. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించింది నాకు పూజలు చేసేది. మా అమ్మే నాకు దైవం, మీకు తెలుసా. మా అమ్మ చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. చాలా అంటే దేవుళ్ళ విషయాల్లో చాలా చాలా పూజిస్తారు. మా అమ్మ చాలా ఇష్టం మా అమ్మకి దేవుళ్ళు అంటే. అందుకే నాకు దేవుళ్ళు అంటే అప్పటి నుంచి ఇష్టం. మా అమ్మ చెప్పిన విధంగానే నేను నేర్చుకుంటున్నా. ఎందుకంటే మా అమ్మ అంటే నాకు ఇష్టం నాకు. బేసిక్గా నేను ఒకసారి ఏమంటాను నాకు అర్థం కాదు, మీరు కొంచెం ఏమన్నా మాట్లాడుతుంటే కొంచెం వదలంటున్నాను, క్షమించండి. తప్పుగా ఏమన్నా మాట్లాడుతుంటే నా నోరు అనేది కొద్దిగా స్పీడ్ అనమాట, దూకుడు ఎక్కువ నాకు. సో అందుకని అప్పుడు నెక్స్ట్ ఉంటుంది అనమాట నోరు. నేను ఎన్ని పూలు తెచ్చినా అసలు సాలకొస్తాయండి నాకు, రోజు సాలకొస్తాయి తెలుసా మీకు. కవర్లు ఎక్కువస్తాం, అయినా ఏం ప్రయోజనం. అయినా ఉండాలి ఇంకా కొంచెము డోంట కండ ఇవి చూడండి, ఇక్కడ కానీ పెట్టవచ్చు. నాకు తెలుసు ఏం చేయాలనేది. ఇది చూడొచ్చు. ఇక్కడ ఎవరు అనుకున్నారు, వెండిది చూడండి. ఇది నాకు గిఫ్ట్ వచ్చింది, వెండిది గిఫ్ట్ అనమాట. అది వెండి విగ్రహం వచ్చారు. అది దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది, అది ఇప్పుడు చెప్పును. ఎందుకంటే నేను చెప్తానండి, చాలా హిస్టరీ ఉంది లైఫ్లో దానికి. ఎందుకంటే వెండిది కదా, ఊరికే కదా గిఫ్ట్. చాలా కష్టపడితే వచ్చింది ఆ గిఫ్ట్. అంటే నేను కష్టపడేదంటే ఏం లేదు, ఫ్రీగా ఇచ్చేది. గులాబీలు ఉన్నాయి, ఎవరికి ఇద్దాం. మా స్టూడెంట్స్ వస్తారు ఈరోజు, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాను నేను. మా స్వస్తిక్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళని పెట్టుకోమంటారు ఇవన్నీ. సో అలా అన్నమాట. ఇప్పుడు నేను భగవాన్ పూజ చేస్తున్నాను.
చూడొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం శ్రీ గణేష్ మహారాజ్కి జై. ఓం శ్రీ గణేష్ మహారాజ్కి జై. మా గణపయ్య ఫుల్గా నిండిపోయిన పూలతో. చాలా ఇష్టం దేవునికి ఫ్లవర్స్ అంటే. ఆ దేవునికి ఎంత ఇష్టమో నాకు అంతకన్నా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నేను రోజు తీసుకొచ్చి కోసి దేవుని పూజ చేస్తాను కాబట్టి. అట్లనే కాదులే, బేసిక్గా పూలు అంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర చాలా పూలు పెట్టిన. ఇంకా మా అక్కల ఇంటి దగ్గర అయితే అసలు లెక్కలేని రకరకాలమైన పూలు నేను పెట్టినాను అనమాట. అవి చాలా బాగా వచ్చింటాయి. మా అక్కల ఇంటి దగ్గర చిన్న గార్డెన్ ఉంది మా అక్కల ఇంట్లో. సో నేను వెళ్తే మాత్రం దాంట్లో గార్డెన్లోనే పడుకుంటాను రోజు. సో ఇప్పుడు మా గణేషునికి పూజ చేస్తున్నాను. శ్రీ గణేష్ महाराज की जय. ओम नमो नारायण नमो नमो శ్రీ గంటికోట వరప్రసాద. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః. ఓం శ్రీ గణేష్ మహారాజ్కి జై. ఓం శ్రీ గణేష్ మహారాజ్కి జై. श्री गणेश महाराज की जय. ओम 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 नमः शिवाय. ओम नमः शिवाय. ओम श्री भगवान की जय. ओम Oom Sri Ganesh.